కంటిన్యూస్ వర్షం తెరపునిచ్చిన నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వరద కష్టాలు తీరడం లేదు. కూకట్పల్లి ధరణి నగర్ ఇంకా నీటిలోనే మునిగి ఉంది. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి మా ప్రతినిధి రాజు మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ధరణి నగర్ లో ఎటువంటి పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మమత ఒక హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే ఇళ్లలోకి మన వచ్చినటువంటి నీటితో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ తడిచిపోయాయి. పైగా పక్కనే ఉన్నటువంటి కాలువ మొత్తం కూడా ఉప్పొంగిపోయింది. నాలాలోని నీళ్ళన్నీ కూడా అంటే డ్రైనేజ్ వాటర్ తో వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చివరికి ఇంట్లో ఉన్నటువంటి కుక్కలను కూడా ఏ విధంగా సంరక్షించాలంటూ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడొచ్చు. తీసుకెళ్లి ఒడ్డున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ నీళ్లు, ఇటు వర్షం నీళ్లు మొత్తం కూడా కలిసిపోయాయి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 20 ఇళ్లలో నీళ్లు మొత్తం నిండిపోయింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. దానికి తోడు మొత్తం అంటే గందరగోళంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటు రోగాలు కూడా ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా ఉన్నటువంటి ఇళ్ల వరకు సాయం కూడా అంటే అధికారులు కొంతమంది ఇక్కడ దాకా రావడం లేదు. వైద్య సదుపాయం కూడా అందినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి జనం బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక తప్పదు అనుకుంటూ జనాలంతా కూడా ముందుకు పోతున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని రోజులుగా ఈ అవస్థలు? మా మరిది గారు చనిపోయినాడండి. ఎప్పుడు మంగళవారం నైట్ వెళ్ళొచ్చినాం, మళ్ళీ దిగడానికి లేదు. బళ్ళు పాడైపోయింది, కారు పాడైపోయింది. ఇప్పుడు మా మనవడు చెయ్యి ఇరిగింది, వెళ్తున్నా. ఈ నీళ్ళలోనే ఈ బాధలు తప్పడం లేదు. ఇంట్లో పాములు వచ్చినాయి. మొన్న వస్తేనే ఇంట్లో పాములు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. అంతే పడుకోకుండా లైట్లు వేసుకుని కూర్చున్నాం ఒక నైట్. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఊరికి చివరగా ఉన్నటువంటి స్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇళ్లలోకి వచ్చినటువంటి నీటి మట్టం మొన్న ఏ లెవెల్ కు ఇక్కడ వాటర్ వచ్చిందమ్మా? 6 అడుగుల వరకు నీళ్ళు వచ్చి చుట్టుముట్టు బిల్డింగ్ చుట్టూ అన్ని నీళ్ళు అండి. ఇంట్లో నీళ్ళు, ఇంట్లో కూడా 4 అడుగుల వరకు నీళ్ళండి. వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా ఈ వర్షానికి ప్రతి ఒక్క విషయానికి ఇబ్బంది పడ్డామండి. ఈ రోజు కొంచెం ఇది ఉండి బయటకు వచ్చామండి. ఇంట్లో పాములు అలా వచ్చేసి చాలా లైట్ లేకుండా ఇబ్బంది పడ్డామండి. పిల్లలు కానీ మేము కానీ, పాపకు జ్వరము, బాబుకు జ్వరం, నాకు దగ్గు జ్వరము, ఇలా అన్నిటికీ ఇబ్బంది పడ్డామండి. ఎలా ఉంది ఇప్పటి వరకు? అంటే నీళ్లు కొంత తగ్గుతున్నాయి, ఇవన్నీ తగ్గే పరిస్థితి మొత్తం ఎప్పుడు వెళ్ళిపోతాయి అంటున్నారు? ఏమన్నా మీకు అదే ఏం ఐడియా లేదండి. అది చెరువు ఒకటి ఇది ఉంది కదండి, చెరువు ఒకటి ఉంది. ఆ చెరువుల నుండే ఫ్లోటింగ్ అవుతున్నాయండి నీళ్లు. ఎప్పటి వరకు అవుతుందో తెలియదు. ఈ రోజు వారం రోజుల తర్వాత కొంచెం అండి ఒక 2 అడుగుల మందం నీళ్ళు తగ్గాయి. మా బిల్డింగ్ చుట్టూ మాత్రము ఇక అవుతుంది అని అంటుండ్రు. చుట్టూ కబ్జా అయిన ఇండ్లు చేసేయాలి అని అంటుండ్రు. ఎప్పటివరకు ఇచ్చేస్తారో తెలియదండి. ఈ నాలాలకు అడ్డంగా కొన్ని కబ్జా ఇల్లు ఉన్నాయి, అందువల్ల కబ్జా ఇండ్లు ఉన్నాయండి. నాలా కూడా మొత్తానికి కబ్జా చేశారు. ఇంత ఇదివరకు అయితే ఇండ్లు తక్కువ ఉండేటి, నాలా వెడల్పు ఉండేది. ఇట్లా జనం పెరిగారో అట్లా నాలా కబ్జా చేశారు. ఈ నాలా పేరేంటి, ఏమంటారు? పరికి చెరువు అంటారండి. పరికి చెరువు నుంచి వచ్చేటటువంటి నాలా ఏదైతే ఉందో ఆ నాలా ఉన్నటువంటి నాలా మొత్తం కుంచుకుపోయింది. కబ్జాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. దాంతో నాలా నీళ్లు మొత్తం కూడా ఈ ధరణి కాలనీని ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. మొన్న మీకు ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి, ఆ రోజు నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈ నీళ్లు తగ్గుతాయా? అంటే ఒకవైపు ఇళ్లలో అందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయని చెప్తున్నారు. బురద నీరు, డ్రైనేజ్ నీరు కూడా కలిసిపోతుంది. మొత్తం బురదలలోనే అవి తగ్గట్లేదు. మేము ఈడ ఉండలేక వేరే చాలా పోయి ఉంటున్నాము. ఇక్కడ ఉండలేము అసలు. మొన్న రాక బిల్డింగ్ లో ఉన్నాము, ఆ బిల్డింగ్ లో కూడా ఉండలేము. మొత్తం నడవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. వాటర్ చాలా కష్టంగా ఉంది మాకు. ఓకే, మీరు ఎటు పోయి వస్తున్నారు? ఈ పాలు కానీ ఇవన్నీ ఎలా తెచ్చుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పంచారు కానీ ఇప్పటిదాకా మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మా ఇల్లు ఇక్కడ మొత్తం ఇల్లు అవుతున్నాయి. ఇప్పటికి ఇంట్లో నీళ్ళు మస్తు ఇబ్బంది ఉంది. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి జనం పడుతున్నటువంటి ఇబ్బందులు. ఇంకా చివరి వరకు కూడా ఎంతో పెద్ద ఎత్తున వాటర్ నిలిచి ఉంది. ఎవరు అటు వెళ్ళొద్దంటూ ఇంకా అక్కడ తాడు కట్టి వాళ్ళని ఆపేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ రోపులు కట్టేశారు. ఎవరు అటువైపు వెళ్ళొద్దంటూ వాళ్ళకు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి వాళ్ళు
వారం రోజులుగా ఇక బయటి ప్రపంచానికి రాలేదని చెప్పుకోవచ్చు. ఇంకా కరెంటు కూడా రీస్టోర్ కాలేదు. ఒక్కొక్కరి ఇళ్లలో ఇంకా నడుంలోతు నీళ్ల వరకు అలాగే ఉన్నాయి. దాంతో వాళ్ళ సామాగ్రి అంతా తడిసిపోయాయి. కొంత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంత ప్రభుత్వ సాయంతో కొంత తినడానికి కొంత తిండితో పాటు కొన్ని అటు వాటరు మరోవైపు పాల ప్యాకెట్లు అందుతున్నాయి. కానీ కింద నీళ్లున్నాయి. దాంతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా దారుణంగా తయారైంది. ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విష జ్వరాలు సోకుతున్నటువంటి సూచనలు ఉన్నట్లు ఇప్పుడే ఒక ఆవిడ కూడా చెప్తుంది. అంటే ఈ పరిస్థితిలో ఖచ్చితంగా వీళ్ళకు రిలాక్సేషన్ అవసరం ఉంటుంది. కానీ సొంతిల్లు వదిలిపెట్టి ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటున్నారు. పిల్ల పాపలు అందరూ కూడా జ్వరాల బారిన సోకుతున్నటువంటి పరిస్థితి. అయితే వైద్య సదుపాయం మాత్రం వీళ్ళకు వెంటనే అందాల్సినటువంటి పరిస్థితులు అవసరం. ఆ విషయంలో కొంత వైద్యాధికారులు ఇక్కడికి వచ్చి వెంటనే వీళ్ళకు అంటువ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలుగా వాళ్లకు మందులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మమత. రైట్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు.